నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. మురళి గారు, మార్చి నెల ప్రారంభం కాబోతుంది. అవును. మార్చి నెల మనం మాస ఫలితాలు కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి, సో చెప్పండి, మార్చ్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి? తప్పకుండా తల్లి. గత ఫిబ్రవరిలో చెప్పినటువంటివి చాలా వ్యూస్‌కి వెళ్ళడము, మంచి మంచి కామెంట్స్ రావడము, హ్మ్. బా యాక్యురేట్‌గా సంతోషము. వాళ్ళకి మ్యాచ్ అవ్వటము. హ్మ్. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే గ్రాచారం, గోచారం వేరు. చాలామంది గూడా గ్రాచారం ఏమిటి, గోచారం ఏమిటి అనేది గూడా అడుగుతూ ఉన్నారు కామెంట్ రూపకంగా. గోచారంలో గ్రహాలు మారుతవి. గ్రహచారంలో ఎక్కడైతే గ్రహాలున్నావో అక్కడే ఉంటవి. మారవు అనేది మీరు గమనించుకోండి. మీరు పుట్టిన సందర్భంలో ఏదైతే ఒక లగ్నం ఆ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, దాన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి ఈ 12 చక్రాస్ కూడా ఏ ఏ గ్రహం ఎక్కడైతే ఉంది అనేటువంటిది మాత్రం అది ఇంపార్టెంట్. ఆ! అందులో మీ మహాదశ, అంతర్దశ, భుక్తి ఇవి చూసుకుంటే ఏది రన్ అవుతుందనేది అర్థమవుతుంది. ఇది గమనించుకోండి. ఈ మార్చి నెలలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అంతటా కూడా వాస్తవానికి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. అప్పట్లో కరోనా వచ్చినటువంటి సిట్యుయేషన్‌గానే భావన చేసుకుందాము. కానీ కరోనా కాకుండా ఏవైనా కొత్త రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం గానీ, ఎవరికీ ఒంట్లో బాగుండకపోవడం గానీ, హ్మ్. లేదా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్‌లో ఉండేటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, అదే విధంగా అనేక మంది వ్యక్తులు మరణించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి ప్రమాద సంఘటనలు అది అగ్ని సంబంధించింది కావచ్చును, భూకంపాలు కావచ్చును, అదే విధంగా వాటర్ రిలేటెడ్ గూడా కావచ్చు. మన దగ్గరనే మనం అంటే హైదరాబాద్‌లో ఉన్నాం. మన దగ్గరనే కాదు, దేశవ్యాప్తంగా చెప్పడం జరుగుతున్నది. విషాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి పరిణామాలున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మార్చి నెలలో మీ యొక్క ఇష్టదైవాన్ని తప్పకుండా కూడా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆచితూచి అని చెప్పడం జరుగుతున్నది. రైట్. ఈ దేశానికి అంటే ఓవరాల్‌గా మీరొక ఔట్ ఆ! లుక్ లాగా అవును. అవును. చెప్పారనమాట. హ్మ్. హ్మ్. జపాన్‌లో? ఇప్పుడు జపాన్‌లో భూకంపం గావచ్చును, లేదా ఇంకా మరెక్కడో తుఫాన్ గావచ్చును. అంటే ఎక్కడైనా కూడా ఉక్రెయిన్‌లో మనకు యుద్ధం జరిగేటువంటి సందర్భం గాని, ఎప్పుడో 2021లో గాని, అంటే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. యుద్ధ సంఘటనలు కూడా ఏదుంది. అది ఏదో మనము ఒక గన్ పెట్టి పేలవడం అనేటువంటిది కాదు. ఇప్పుడు రాజకీయాలలో కూడా యుద్ధపరమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా కూడా ఇబ్బంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు, ఇంకేదైనా. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఆ మొత్తానికి ఏమిటంటే అరిష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది కనుక బీ ఎట్లా కేర్‌ఫుల్. గ్రహస్థితి ఒకసారి చెప్పండి? రాహుకేతువులకు సంబంధించి ఒక గురువుగారు ఒక్కడే బయట ఉండడం జరిగింది. అదే విధంగా సూర్యుడు, శని కలవడం కావచ్చును, లేదా ఈ యొక్క గురువును శని భగవానుడు చూడడం కావచ్చును. కంప్లీట్‌గా కూడా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు బందీ అయిపోయి ఉండడం కావచ్చును. ఇట్లా. అటు బుధ, శుక్ర, కుజ వీళ్ళందరూ కూడా కలిసి ఇవన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నారు. నచ్చడం. అదంతా ఖాళీ ఉంది. యాహ్! విన్నారా? యాహ్! రైట్. గ్రహస్థితి అయితే ఎలా ఉంది? మరి ఈ నెల రోజుల పాటు అంటే మార్చ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకోమంటారు? ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మార్చి నెల మొత్తము కూడా మొత్తం. జాగ్రత్తగా ఉండండి. హ్మ్. అసలు డీటెయిల్‌గా మనం చూసుకుంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది? వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. మరి కన్యా రాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ మార్చ్ మాసం? తప్పకుండా అమ్మ. కన్యా రాశి వారికి లగ్నంలోనే కేతు ఉండడం జరిగింది. కనుక కాలసర్ప దోషము అని చెప్పి వీళ్ళు చెప్పవచ్చును ఖచ్చితంగా కూడా. కన్యా రాశి వారికి ఏదో సాధన చేయాలి అనేటువంటి ఆలోచన కానీ, లేదా తీర్థయాత్రలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కానీ, లేదా భార్యాభర్తలలో కాస్త అర్థం చేసుకునేటువంటి విధానం లోపించడం కానీ, ధర్మం పేరుతో ఎక్కడైనా మోసపోవడం కానీ, ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి. విపరీతమైనటువంటి శత్రువులు మాత్రము వీరికి పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అదొకటి గమనించుకోవాలి కన్యా రాశి వారు. నెగెటివ్ వాతావరణంలోనే ఉండేటువంటి పరిస్థితి. ఎవరో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్‌లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి. ఇంకా కోర్టు కేసులు, తగాదాలు మీకు తెలియకుండానే అవమానాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. డబ్బు వృధా ఖర్చు గోచరిస్తూ ఉంది. వడ్డీ వ్యాపారులకు మాత్రమే బాగుంది. ఎవరైనా
చిట్టి వ్యాపారాలు కానీ, వడ్డీ వ్యాపారం కానీ ఎలాంటిదైనా చేసేటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది కన్యా రాశి వారికి అని చెప్పుకోవచ్చును. డాక్టర్ వృత్తిలో ఉండేటువంటి వారికి కానీ, మెడికల్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కానీ, లేదా ఇనుము రిలేటెడ్ ఆల్సో ఉండేటువంటి వారికి కూడా బాగుంటుంది. ఇక్కడ ఏదైనా మెడిసిన్ చదివేయాలి అని అనుకునేటువంటి వారికి ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నట్టయితే మార్చి నెలలో తప్పకుండా రాయండి. తప్పకుండా పాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కన్యా రాశి వారు. ఇంకా అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి. ఎందుకంటే లగ్నాది కేతు ఉన్నాడు కనుక కాస్త శరీరాన్ని సహకరించకుండా చేస్తాడు. బద్ధకస్తంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా ఉద్యోగరీత్యా కూడా కాస్త చేంజెస్ అయితే ఉంటవి. ఎందుకంటే 8లో గురువు ఉండడం చేత, సప్తమ రాహువు, 8లో మేషంలో గురువు ఉండడం చేత జాబ్ మానేద్దామా, వేరే ఏమైనా ప్రయత్నం చేద్దామా, ఇలాంటి ఆలోచనలే పదే పదే రావడం. కనుక అవి మానేసుకోండి. ఒక 2 మంత్స్ ఎలాంటి కష్టమైనా కూడా నిలబడండి అక్కడ. ఇదొక్కటి గమనించండి. స్త్రీ మూలక ఇబ్బందులు అయితే ఉన్నవి. ఎందుకంటే సప్తమ రాహువు కనుక లవ్ బ్రేకప్స్ కావచ్చును, భార్యాభర్తలలో కలహాలు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అనారోగ్య సమస్యలు చెప్పుకున్న ఇందాక. కొన్ని గండాలు అంటే కేతు అంటే మోక్ష కారకుడు అయినప్పటికీ కూడా కాస్త హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు అయితే తీసుకొని వస్తాడనేది గమనించుకోండి. స్త్రీ మూలక ఇబ్బందులు చెప్పుకొని ఉన్నాం. ఇంకా పాత నేరాలు ఏవైనా ఉన్నట్టయితే ఏదో ఎప్పుడో చేసి ఉన్నాము, మాకు ఇంకా శిక్ష పడటం లేదు అనుకున్నా, లేదా నన్ను ఎవరు దొరకబట్టడం లేదన్నా, నేను ఏదో తప్పు చేస్తూ ఉన్నాను అనేటువంటి ఆలోచనలో కూడా కాస్త ఇప్పుడు దొంగ దొరికేటువంటి పరిస్థితి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అనేటువంటి భావనలో ఉండేటువంటి వారికి ఇప్పుడు దొరికేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కమ్యూనికేషన్స్ పెరగడం అనేటువంటిది గమనించండి. కమ్యూనికేషన్స్ అంటే ఎవరికి ఉపయోగపడుతుందంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కానీ, మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ, లేదా ఒక బిజినెస్ చేసుకునేటువంటి వారికి కానీ, ఇలాంటిదైనా వీరి యొక్క వ్యాపారం విస్తరించుకోవడానికి నలుగురు పరిచయాలు అవ్వడము, ఇవన్నీ మంచి శుభ ఫలితాలుగా చెప్పుకోవచ్చును. కళలు కావచ్చును, అంటే ఆర్టిస్టుకు కానీ, రచయితలకు కానీ, అదేవిధంగా మంచి పేరు వీరికి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి, సన్మానాలు కూడా అయ్యేటువంటి పరిస్థితి. లవ్ మ్యారేజెస్ జరగడానికి ఉన్నది, బ్రేకప్స్ జరగడానికి ఉన్నది. మీ జాతకంలో రాహుకేతులు నీచబడినట్టయితే విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అది గమనించుకోండి. లవ్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. భార్యాభర్తల్లో కలహాలు చెప్పుకొని ఉన్నాం. గొడవలు తగాదాలకు మధ్యలో మీరు వెళ్ళకండి, కామ్ డౌన్గా ఉండండి. అదేవిధంగా ధన వ్యయము కూడా కనబడుతుంది. ఒక మార్చి నెలలో పిల్లల చదువు చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఉన్నత విద్య అయినా ప్రాథమిక విద్య అయినా కూడా వీరికి అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చును. ఏదో రకంగా డబ్బు కోల్పోతారు. అందరినీ మాత్రం నమ్మకండి. దయచేసి చక్కగా ఉండండి. కొన్ని సందర్భాలలో అసలు సన్యాసం పుచ్చుకుందామా అనేటువంటి ఆలోచన కూడా వీరికి వస్తుంది కన్యారాశి వారికి. మరి పరిహారం ఏం చేసుకోవాలండి వీళ్ళు? కన్యారాశి వారు కూడా తప్పకుండా కూడా రాహుకేతువులకు సంబంధించినటువంటి పూజనే, రాహుకేతువులకు జపాలు కానీ హోమం కానీ చేయించుకోండి. దుర్గా అమ్మవారు అంత స్తోమత లేదు అనుకుంటే దుర్గా అమ్మవారికి ఓం ధూమ్ దుర్గాయ నమః అమ్మవారిని గట్టిగా పట్టుకోండి. రాహుకేతువులకు సంబంధించి అమ్మవారి అధిపతి కనుక దీపారాధన చేసి నిమ్మకాయతో చేసినటువంటి పులిహోర అంటే లెమన్ రైస్ను అమ్మవారికి నివేదన చేసి చక్కగా కూడా నలుగురికి పంచండి. మంచి ఫలితం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.